Good evening to all. Namaste. Welcome to our Yoga Instructors course, pre-final exams conducted by Swami Vivekananda Yoga, Manchiral, Telangana, India. It's affiliated to Vyasa, a part of this Vyasa Yoga University, Bangalore. Today, wonderful topic, beautiful topic. 8-step method of asanas teaching. First, Geeta madam. Yes. First question goes to Geeta madam. Just explain what are the 8 steps. 8-step మెథడ్ లో 8 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో 7 పాయింట్స్ ఉంటాయి. సెకండ్ స్టెప్ లో 3 పాయింట్స్ ఉంటాయి. థర్డ్ స్టెప్ లో బెనిఫిట్స్, లిమిటేషన్స్ ఉంటాయి. ఫోర్త్ స్టెప్ లో ఇండివిజువల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ లో పేర్ ప్రాక్టీస్ ఉంటుంది. సిక్స్త్ స్టెప్ లో కీ పాయింట్స్ ఉంటాయి. సెవెంత్ స్టెప్ లో హోల్ గ్రూప్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎయిత్ స్టెప్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. Good. Then explain step by step. ఓకే సార్. ఇప్పుడు 8 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ లో 7 పాయింట్స్. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఆసన, మీనింగ్ ఆఫ్ ది ఆసన, జస్టిఫికేషన్ ఆఫ్ ది ఆసన, కేటగిరీ, టైప్, కౌంట్స్, కాంప్లిమెంటరీ. సెకండ్ స్టెప్ లో 3 పాయింట్స్ ఉంటాయి. సైలెంట్ డెమాన్స్ట్రేషన్, డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్, డెమాన్స్ట్రేషన్ కౌంట్స్ విత్ బ్రీతింగ్ ఎక్స్ప్లెనేషన్. థర్డ్ స్టెప్ లో బెనిఫిట్స్, లిమిటేషన్స్ ఉంటాయి. ఫోర్త్ స్టెప్ లో ఇండివిజువల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ లో పేర్ ప్రాక్టీస్ ఉంటుంది. సిక్స్త్ స్టెప్ లో కీ పాయింట్స్ ఉంటాయి. సెవెంత్ స్టెప్ లో హోల్ గ్రూప్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎయిత్ స్టెప్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి విత్ క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. Good. Terisha madam. Same. 8 steps. ఓకే. 8 స్టెప్ మెథడ్ లో మొత్తము 8 స్టెప్స్ ఉంటాయి సార్. 8 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో 7 పాయింట్స్ ఉంటాయి సార్. సెకండ్ స్టెప్ లో 3 పాయింట్స్ ఉంటాయి. థర్డ్ స్టెప్ లో బెనిఫిట్స్ అండ్ కాంట్రా ఉంటుంది. ఫోర్త్ స్టెప్ లో ఇండివిజువల్ ప్రాక్టీస్. ఫిఫ్త్ స్టెప్ లో గ్రూప్ ప్రాక్టీస్. సిక్స్త్ స్టెప్ లో కీ పాయింట్స్. సెవెంత్ స్టెప్ లో హోల్ క్లాస్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. అండ్ ఎయిత్ స్టెప్ వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ క్లోజింగ్ ప్రేయర్స్. 7 పాయింట్స్ ఉంటుంది సార్. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ద ఆసన, జస్టిఫికేషన్ ఆఫ్ ఆసన, కేటగిరీ ఆఫ్ ఆసన, టైప్ ఆఫ్ ఆసన అండ్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఆసన, కౌంట్స్ ఆఫ్ ఆసన. అది ఫస్ట్ స్టెప్ లో ఉన్నటువంటి 7 పాయింట్స్ సార్. సెకండ్ స్టెప్ లో సైలెంట్ 3 పాయింట్స్ ఉంటాయి. అది సైలెంట్ డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్, డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్, బ్రీతింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి బెనిఫిట్స్ అండ్ కాంట్రా ఇండికేషన్, లిమిటేషన్స్ ఉంటుంది సార్. అది థర్డ్ పాయింట్ సార్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి ఇండివిజువల్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఇండివిజువల్ ప్రాక్టీస్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చి గ్రూప్ ప్రాక్టీస్ చేయాలి సార్. 2 గ్రూప్ గా డివైడ్ చేసుకొని గ్రూప్ ప్రాక్టీస్ చేయాలి. పేర్ ప్రాక్టీస్ సార్. సిక్స్త్ స్టెప్ వచ్చి కీ పాయింట్స్ ఉంటుంది సార్. అండ్ సెవెంత్ స్టెప్ వచ్చి హోల్ క్లాస్ ప్రాక్టీస్ సార్. ఎయిత్ పాయింట్ లో వచ్చి ఎయిత్ పాయింట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. Vakrasana teach in 8-step method of asana teaching. Good evening to all. Today I am going to explain about Vakrasana. Now let's start that. First 8-step method ఇది. ఫస్ట్ స్టెప్ వచ్చి టోటల్ 7 పాయింట్స్ ఉంటాయి, 7 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ద ఆసన, వక్రాసన. అండ్ మీనింగ్ ఆఫ్ ద ఆసన, ట్విస్టెడ్ పోస్చర్. Justification of asana, upper portion of the body twisted. And
category of asana cultural, and type of asana sitting, and complementary of asana self complementary, counts 8. That is the first step. And second step, silent demonstrations. Silent demonstration, Vakrasana silent demonstration. Demonstration with the counts 1, 2, 3, 4, 5, 6, 7, and 8. Now, demonstration with breathing and explanation. 1. Inhale చేస్తూ లెఫ్ట్ లెగ్ పక్కన రైట్ లెగ్ నీ వరకు మార్చి బాగా దగ్గరగా లాగి పట్టుకోవాలి. 1. అండ్ 2. ఎక్సేల్ చేస్తూ 2 చేతులని షోల్డర్ లెవెల్ కి తీసుకురావాలి. అండ్ 3. బాడీని రైట్ సైడ్ కి ట్విస్ట్ చేయాలి. సో పార్షియల్లీ ఇన్హేల్ చేస్తూ, ఫుల్ ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ వెనక వైపు ఉంచి లెఫ్ట్ హ్యాండ్ ని చెస్ట్ కి మోకాలికి మధ్య నుండి తీసుకొని వచ్చి కుడి కాలి మడమను పట్టుకోవాలి, లేదు బొటన వేలును పట్టుకోవాలి. చిన్నని భుజం వైపు పెట్టి చూపు వెనక వైపు ఉండాలి. స్థిరం సుఖం ఆసనం. Few seconds maintain in this posture. Now inhale, untwist your body. షోల్డర్ లెవెల్ కి 2 చేతులను తీసుకురండి. అండ్ 6. untwist your body. ఎక్సేల్ చేస్తూ untwist your body. 7. ఇన్హేల్ చేస్తూ 2 చేతులను నేలపై కానిచ్చండి. ఎక్సేల్ చేస్తూ 8. ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్ ని స్ట్రెచ్ చేసి దండాసనాలు రిలాక్స్ అవ్వండి. రైట్ సార్. నెక్స్ట్ బెనిఫిట్స్ అండ్ కాంట్రాస్ట్. బెనిఫిట్స్ వచ్చి దీనికి ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవ్వడం వలన ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది. తర్వాత అబ్డామినల్ దగ్గర ఫ్యాట్ పేరుకొని ఉంటే ఆ ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది. ఫ్యాట్ లేదు అంటే అబ్డామినల్ ఏరియా బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. లంగ్స్ కి సంబంధించినటువంటి డిజార్డర్స్ ని తగ్గిస్తుంది. కాంట్రా అంటే ఓన్లీ రీసెంట్ అబ్డామినల్ సర్జరీ జరిగిన వాళ్ళు మాత్రం చేయకూడదు, రిమైనింగ్ ఎవరైనా ఈ ఆసనం చేయొచ్చు సార్. దట్ ఈస్ కాంట్రా. అండ్ 4th పాయింట్, ఇండివిజువల్ ప్రాక్టీస్. డెమాన్స్ట్రేట్ హియర్. డెమాన్స్ట్రేట్ చేస్తారు. టీచర్ పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండివిజువల్ గా పిల్లల దగ్గర ప్రాక్టీస్ చేయిస్తారు. సో డూ దిస్.
లెఫ్ట్ లెగ్ ని స్ట్రెచ్ చేసి ఉంచుకొని రైట్ లెగ్ ని 1 ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ని స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ ని మోకాలు వరకు మడిచి లెఫ్ట్ లెగ్ పక్కన ఉంచండి. ఎక్సేల్ చేస్తూ 2 చేతులను భుజానికి సమాంతరంగా తీసుకురండి. ఇన్హేల్ చేస్తూ బాడీని రైట్ సైడ్ కి ట్విస్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ కుడి చేతిని వెనక వైపు ఉంచి ఎడమ చేతిని చెస్ట్ కి మోకాలికి మధ్య నుండి తీసుకొని వచ్చి కుడికాలి బొటన వేలు లేదా మడమను పట్టుకోండి. చూపు వెనక వైపు ఉండాలి. స్థిరం సుఖం ఆసనం. కాసేపు మీరు ఈ పోస్చర్లోనే ఉండాలి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులను భుజానికి సమాంతరంగా తీసుకురండి. 5. ఎక్సేల్ చేస్తూ బాడీని అన్ట్విస్ట్ చేయండి. 6, 7. ఇన్హేల్ చేస్తూ 2 చేతులను నేలపైకి ఆనించండి. అండ్ 8. కుడి కాలుని ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్ ని రిలీజ్ చేయండి. ఇప్పుడు పేర్ ప్రాక్టీస్ ఏ అండ్ బి గ్రూప్ గా ఫస్ట్ ఏ అండ్ బి గ్రూప్ గా డివైడ్ చేయాలి. ఏ గ్రూప్ చేస్తూ ఉన్నప్పుడు బి గ్రూప్ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత బి గ్రూప్ చేస్తూ ఉన్నప్పుడు ఏ గ్రూప్ అబ్జర్వ్ చేస్తారు. ఏ గ్రూప్ చేస్తున్నప్పుడు బి గ్రూప్ అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ ఏ గ్రూప్ ఏదైనా మిస్టేక్ చేశారంటే బి గ్రూప్ కరెక్ట్ చేస్తారు సార్. అదేలాగా నెక్స్ట్ బి గ్రూప్ పర్ఫామ్ చేస్తారు, అప్పుడు ఏ గ్రూప్ అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ ఏదైనా మిస్టేక్ బి గ్రూప్ చేశారంటే ఏ గ్రూప్ కరెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు పర్ఫామ్ చేయాలి. ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ పర్ఫామ్ దట్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్. ఏ గ్రూప్ బి గ్రూప్ డివైడ్ చేయండి. శైలజ మేడం ఏ గ్రూప్ అండ్ గీతా మేడం బి గ్రూప్. ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్, వాళ్ళే చేయాలి? ఏ గ్రూప్ ఎవరు, బి గ్రూప్ ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు? చెప్పండి సార్. ఏ గ్రూప్ శైలజ మేడం, శైలజ, తర్వాత బి గ్రూప్ గీత. వాళ్ళిద్దరు ఒకరికొకరు కరెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారంటే నేను కరెక్ట్ చేస్తాను సార్. నేను కానీ డెమాన్స్ట్రేటర్ కరెక్ట్ చేస్తాను సార్. ఓకే, స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నదా గీత? ఏ గ్రూప్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఓకే, బి గ్రూప్ పర్ఫామ్ చేస్తారు, ఏ గ్రూప్ అబ్జర్వ్ చేస్తారు. సో గీత ఇప్పుడు చేయాలి. ఏ గ్రూప్ శైలజ గారు అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే శైలజ కరెక్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా శైలజ గీత చేసినది? నో మిస్టేక్స్. ఓకే సార్, ఇద్దరు కరెక్ట్ గా చేశారు సార్. నో మిస్టేక్స్. 2 గ్రూప్స్ కరెక్ట్ గా పర్ఫామ్ చేశారు. నౌ 6th స్టెప్, కీ పాయింట్స్. ఇందులో ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని స్ట్రెచ్ చేసి ఉంచుతాం కదా, అప్పుడు లెఫ్ట్ లెగ్ ని ఎలాంటి ఫోల్డింగ్ అంతా లేకుండా నీట్ గా నేలకు కంప్లీట్ గా లెఫ్ట్ లెగ్ ఆనిచ్చేలాగా లెఫ్ట్ లెగ్ పెట్టాలి. రైట్ లెగ్ ని బాగా దగ్గరగా లాగి తీసుకొని కరెక్ట్ గా మోకాలికి పక్క వైపుగా మనము రైట్ లెగ్ ని ఉంచాలి సార్. అది ఫస్ట్. అండ్ దెన్
ఆ రెండు చేతులను భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. అలా తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి బెండింగ్ అనేటువంటిది రెండు చేతులకు ఎలాంటి అంటే కరెక్ట్ గా స్ట్రైట్ గా తీసుకురావాలి భుజానికి సమాంతరంగా. నెక్స్ట్ ట్విస్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా రైట్ సైడ్ ట్విస్ట్ అవ్వాలి. అంటే కొద్దిగా లైట్ గా బెండ్ పక్కకు తిరగడం అలా కాకుండా కంప్లీట్ గా రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ ట్విస్ట్ చేసి అప్పుడు కూడా భుజానికి సమాంతరంగానే రెండు చేతులను తీసుకొని రావాలి. ఇప్పుడు తెచ్చిన తరువాత కుడి చేతిని వెనక వైపు ఉంచిన తరువాత లెఫ్ట్ హ్యాండ్ తో మనము ఆసనం వేయాలి. ఇలా కరెక్ట్ గా చేయాలి. తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు స్లోగా రిథమిక్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వెనక్కి రావాలి. అదే కీ పాయింట్స్. నెక్స్ట్ హోల్ గ్రూప్ ప్రాక్టీస్ ఇద్దరు చేయాలి సార్, ఇద్దరు కలిపి చేయాలి. అంటే టోటల్ క్లాస్ కంప్లీట్ గా హోల్ క్లాస్ ప్రాక్టీస్ ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. టీచర్ కూడా వాళ్ళకి క్లాస్ లో పిల్లలకి ఇన్స్ట్రక్షన్ చేయిస్తూ ఆ ఇన్స్ట్రక్షన్ ని పిల్లలు ఫాలో అవుతారు సార్. ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వాళ్ళ దగ్గర చేయిస్తారు, పిల్లలందరి దగ్గర చేయిస్తారు. అది 7th పాయింట్ సార్. సో ఇప్పుడు ఇద్దరు పర్ఫామ్ చేయాలి అని సార్, ఇద్దరు పర్ఫామ్ చేయాలి. టీచర్ డెమాన్స్ట్రేట్ చేస్తారు. టీచర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ క్లాస్ లో పిల్లలందరూ చేస్తారు. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని బాగా స్ట్రెచ్ చేసి ఉంచుకోండి. పార్షియల్ ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ని మడవండి. రైట్ లెగ్ ని ఎడమ కాలు పక్కనగా దగ్గరగా లాగి ఉంచండి. ఇన్హేల్ చేస్తూ తర్వాత ఎక్సేల్ చేస్తూ రెండు చేతులను భుజానికి సమాంతరంగా తీసుకురండి. ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ కి తిరగండి. ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ కి బాడీని ట్విస్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ కుడి చేతిని వెనక వైపు ఉంచి ఎడమ చేతిని చెస్ట్ కి మోకాలికి మధ్య నుండి తీసుకొని వచ్చి కుడి కాలి మడమను లేకపోతే బొటన వేలును పట్టుకోండి. తలను వెనక వైపు చూపు బ్యాక్ సైడ్ ఉండాలి. స్థిరం సుఖం ఆసనం. కాసేపు అదే పొస్చర్ లో ఉండండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులను షోల్డర్ లెవెల్ కి తీసుకురండి. ఎక్సేల్ చేస్తూ బాడీని అన్ట్విస్ట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులను నేల కానిచ్చండి. అండ్ ఎక్సేల్ చేస్తూ కాలును రిలీజ్ చేయండి. రైట్ లెగ్ ని రిలీజ్ చేయండి. రిలాక్స్ ఇన్ దండాసన్. ఇది హోల్ క్లాస్ ప్రాక్టీస్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎనీ క్వశ్చన్స్, ఇక్కడ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇది చేయడం వల్ల ఎక్కువగా లాభపడేది వక్రాస్ షుగర్ లెవెల్ బాగా కంట్రోల్ అవుతుంది. మనకి షుగర్ లెవెల్ బాగా కంట్రోల్ అవుతుంది. బ్యాక్ బ్యాక్ మజిల్స్ అంతా కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే, షుగర్ లెవెల్ తగ్గని టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇంకా శైలజ గారు ఏదైనా చెప్పండి, క్వశ్చన్స్ ఏదైనా అడగండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.